హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోయే బిర్యానీ అండి, చికెన్ బిర్యానీ. చూస్తుంటే నోరూరుతోంది కదండి. మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, సర్వ్ చేస్తూ ఉంటే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది చికెన్ బిర్యానీ. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు అందరూ బాగున్నారండి, మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. మా ఛానల్ మీ సపోర్ట్ వల్ల మరింత ముందుకైతే వెళ్ళిపోతుందండి. ఇవాళ అయితే కొత్త రెసిపీతో ముందుకు వచ్చాను. ఇవాళ అయితే బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నా. చికెన్ లెగ్ పీస్ అండి, బిర్యానీలో వేస్తే చాలా చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. దీనికి కావాల్సినవి ఫస్ట్ అయితే ఆనియన్ చూడండి. ఫస్ట్ అయితే బిర్యానీ కోసం అయితే రైస్ తీసుకున్నా. ఈ పావుతో 2 అయితే తీసుకున్నాను నేను. ఫస్ట్ అయితే బియ్యం అయితే నానేసుకుందాము. ఇందులో ఏమైనా ఉన్నాయేమో చూసిద్దాం ఒకసారి. మీలో బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి, ఇలా 2 పావులు అయితే నానేసుకుంటున్నాను. ఒక 2 సార్లు కడిగేసి పెట్టుకోండి. చూడండి, బియ్యం అయితే ఇలా ఒక 2 సార్లు కడిగేసి నానేసుకుంటాం. చూడండి, ఇలా 2 సార్లు కడిగేసి పెట్టేసుకోండి. చూడండి, నేనైతే నార్మల్ బియ్యమే తీసేసుకుంటున్నాను 2 పావులు. మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. అయితే బియ్యం అయితే నానేస్తున్నాను, పక్కకు పెట్టాలి ఒక ½ అన్ అవర్ వరకు. ఆనియన్స్ అయితే ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఇవి బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి కదా, కాబట్టి ఎక్కువ తీసుకోవాలి. ఒక 2 టమోటో తీసుకోవాలి. అలానే ఈ షీట్ అండి మసాలా వస్తుంది బిర్యానీకి, ఇది మొత్తం వేసేయాలి. ఇదైతే మొత్తం అయితే వేసేసుకోవాలి. చూడండి, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోయి. చూడండి, ఫస్ట్ అయితే చికెన్ అంతా నానబెట్టుకున్నాను. 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ అయితే వేసేసుకున్నాను. ఇలా కొద్దిగా ఆయిల్, అలానే చికెన్కి సరిపడా కారం 1.5, అలానే పసుపు, ఉప్పు. చూడండి, చికెన్కి సరిపడా ఉప్పు అయితే తీసేసుకున్నాను. కొద్దిగా అల్లం పేస్ట్, అలానే కొద్దిగా పెరుగు. చూడండి, ఇలా ఒక ½ అన్ అవర్ అయితే మొత్తం ఇది నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే ముక్కలకి మొత్తం బాగా పట్టేట్టు మనం ఇది చేసుకోవాలి. ధనియా పౌడర్ చూడండి, కారం అయితే ఇంకొంచెం వేసేద్దాము. కొద్దిగా ధనియా పౌడర్ 1 స్పూన్ అంతా వేసేస్తున్నాను. ఈ చికెన్కి మొత్తం మసాలా అయితే పట్టేట్టు బాగా కలుపుకోవాలి. ఒక గంట అయినా పెట్టుకోవాలండి. ఇప్పుడైతే టైం లేదండి, నేను ½ అన్ అవర్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను. చికెన్ మసాలా ఉంది మొత్తం, చికెన్ మసాలా, బాద్షా చికెన్ మసాలా ఉంది. ఇది ఇలా వేసేసి మొత్తం ఇలా కలిపేసి చల్లేదు కడిగి. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. చూస్తుంటేనే నోరు ఊరుతూ ఉంది కదా. చూడండి, ఒక గిన్నెలో అయితే వేసేసి ఒక ½ అన్ అవర్ అయితే ఉంచుకోవాలి.
ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇలానే దాంట్లోకి ఆనియన్స్ అయితే ఇలా పొడుగు కట్ చేసి పెట్టుకోవాలి. టమోటో కూడా అలానే చూడండి. రైస్కి అయితే ఎసురు అయితే పెట్టేసాను. ఇందులో ఉప్పు అయితే చూడండి, ఉప్పు అయితే వేసేయాలి ఇంకొంచెం. చూడండి బిర్యానీకి పెట్టాను కదా ఎసురు. ఇప్పుడు ఇందులోనే పుదీనా అలానే ఈ మసాలా అయితే దీంట్లో బిర్యానీ ఆకు, 2 లవంగా, ఇలాచి, మరాఠీ మొగ్గ, ఇంకా చెక్క ఇవన్నీ వేసేసుకోవాలి. ఇందులోనే వేసుకుంటే సువాసన అనేది చాలా బాగుంటుందండి. ఇది ఉడుకుతూ ఉంటే స్మెల్ అయితే భలే వస్తుంది. జీలకర్ర, షాజీ చూడండి. ముందుగా రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేసేద్దాం. రైస్ సాగుతూ ఉంది కదా, ఇప్పుడు ఈ రైస్ అయితే వేసేసుకోవాలి. రైస్ అయితే పొడి పొడిగా వండుకోవాలండి. బిర్యానీ కదా, హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి. వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. చాలా చూడండి. ఇప్పుడు అయితే రైస్ అయితే చూడండి, రైస్ అయితే పొడి పొడిగా అయితే వండుకోవాలి. ఇంకా ఉడకాలి అండి. ఇప్పుడే కదా వేసాం రైస్. చూడండి, రైస్ అయితే ఉడికింది. ఇప్పుడైతే ఆన్ చేసుకోవాలి. చూడండి, రైస్ అయితే పొడి పొడిగా వండేసుకొని పెట్టేసుకున్నాము. పక్కకు పెట్టేసుకోవాలి. అలా అయితే పెట్టాలండి. ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్ అయితే వేడి అవ్వాలి. అయితే బ్రౌన్ ఆనియన్స్ లాగా వేపుకోవాలి. ఇప్పుడు అయితే ఆనియన్స్ అయితే కడిగి మారుస్తుంది. ఇప్పుడు ఇందులో అయితే వేసేస్తాం. చూడండి, ఆయిల్ అయితే వేడైంది. కొన్ని చెప్పు. చూడండి, ఇదైతే బాగా వేసుకోవాలి. ఈ ఆయిల్ వేయించడానికి టైం పడుతుందండి. ఆనియన్స్ త్వరగా చేసుకోవాలి. అన్నీ మీలో చికెన్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ అయితే పెట్టండి. మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి. చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి. చూడండి, ఇలా బ్రౌన్గా ఇంకా డార్క్గా అవ్వాలి. ఇలా వేయించుకుందాం. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. చూడండి, హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాము. ఇప్పుడు ఈ చికెన్ అయితే ఉడికించుకోవాలి. కుక్కర్లో వేసి ఒక్క విజిల్ అంతే అండి. నూనె కట్ చేసానమ్మా. చికెన్ అయితే కుక్కర్లో అయితే చేసేసుకున్నాము. ఆయిల్ అయితే వేసేసుకున్నాను. చూడండి, ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మెంతికూర వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. కొద్దిగా ఆనియన్స్ అయితే పెరుపతి మద్దు కదా. ఇలా మగ్గినాక చికెన్ అయితే వేసేసుకోవాలి. ఆల్రెడీ దీంట్లోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాం కదా. చికెన్ అయితే ఒకసారి ఒక విజిల్ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టాను కదా, మెత్తగా అయిపోతుంది. మరి ఏం టేస్ట్ బాగుంది. కలపాలి. ఒక్కసారి ఇలా కదిపి కొన్ని వాటర్ అయితే తీసుకోవాలి. చూడండి, కొద్దిసేపు మగ్గనివ్వాలి. చూడండి, ఇలా బాగా మగ్గినాక ఇప్పుడు టమోటా రసం ఉంటుంది. టమోటా పేస్ట్
కొద్దిగా బిర్యానీ మసాలా అండి ఇది. ఇప్పుడు ఇందులోనే వేసేసుకుందాము. ఏంటి ఒక స్పూన్ అయితే వేసేసాను. ఇలా బాగా కలుపుకున్నాక కొద్దిగా సరిపడా వాటర్ అయితే వేసుకుని ఒక విజిల్ పెట్టుకున్నాను. చూడండి చికెన్ అయితే విజిల్ అయితే పెట్టేసాను. 1 విజిల్ అయితే పెట్టించుకున్నాను చాలు. చూడండి చికెన్ అయితే ఒక విజిల్కి ఇలా ఉడికింది. ఇప్పుడు మొత్తం అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి, రైస్ కూడా పెట్టేసుకున్నాము. అలానే కలర్ వాటర్ కొద్దిగా, అలానే నిమ్మకాయ రసం అయితే మా అమ్మ అయితే పిండుతూ ఉంది. ఫస్ట్ టైం అయితే చేస్తున్నామండి మేము కూడా. ఇవాళ ఎలా ఉంటుందో మీరే చెప్పాలి. చాలు. నిమ్మకాయ రసం అయితే పెట్టుకొని రెడీగా పెట్టుకున్నామండి. ఇప్పుడు పెద్దది ఇలాంటిది సర్వ్ అయితే తీసుకోవాలండి. ఇందులో ఫస్ట్ అయితే రైస్ వేసుకోవాలి. చూడండి ముందుగా రైస్ అయితే కలిపి పెట్టుకున్నాం కదా, ఈ రైస్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ రైస్ వేసుకోవాలి. చూడండి ఒకటైతే ఫస్ట్ రైస్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, అలానే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కలర్ వాటర్ అయితే కొద్దిగా అలా కలర్ రావడానికి కొద్దిగా వేసేసుకోవాలి. ఇదైతే ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి. ముందుగా చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం ముక్కలు, ఒక పక్క రసము మొత్తం అయితే వేసుకోవాలి. ఇలా ఒక 2-3 టైమ్స్ చేయాలండి. ఇలా ఇప్పుడైతే చికెన్ వేసాం కదా, మరి రైస్ వేసుకోవాలి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒక రైస్ అయితే మళ్ళీ వేసుకోవాలి. చూడండి ఇప్పుడు రైస్ అయితే ఒక పార్వ ఇట్లా చికెను, ఒకసారి రైసు ఇలా వేసుకుంటే మొత్తం బాగా కలుస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలానే చేస్తారా? మీరు ఎలా చేస్తారో కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడైతే మా బిర్యానీ ఎలా ఉందో మీరు కామెంట్ అయితే పెట్టి చెప్పండి మాకు. చాలు. ఇప్పుడైతే రైస్ ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్రౌన్ ఆనియన్స్. ఈ బ్రౌన్ ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటాయండి. ఉత్తవ కూడా మా పిల్లలు అయితే ఉత్తవ తినేస్తారు. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, మళ్ళీ చికెన్ ఒక వైపు. చూడండి ఇలా చికెన్ ఒకసారి, ఇంకొకసారి రైస్ వేసుకోవాలి. చూడండి ఇలా రైస్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే కొద్దిగా చికెన్ వేసి రసం కూడా వేసేద్దా? ఈ రసం కూడా వేసి రసము అడదే చికెన్ చపాతీ. చూడండి ఇలా వేసుకోవాలి. చూడండి మొత్తం రైస్ అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. చూడండి ఆనియన్స్ అన్నీ ఇంకా రసం వేసేసుకోవాలి. పైన మగ్గుతుంది. చూడండి ఇలా మొత్తం వేసేసుకోవాలి. కొంచెం చూడండి చివరిలో నిమ్మకాయ నీళ్ళు కూడా వేసేసుకొని ఒకసారి పెంచ్ మీద పెట్టాలండి. ఇప్పుడైతే కొద్దిసేపు అయితే పెంచ్ మీద పెట్టేస్తే ఒక 5 మినిట్స్ అండి గుమ్మగుమ్మలాడే బిర్యానీ అయితే రెడీ. చూడండి కొద్దిగా సిమ్లో ఒక 5 మినిట్స్ అయితే పెట్టేద్దాము. చూడండి ఇలా పెంచి పెట్టుకొని మళ్ళీ పెట్టుకోవాలి, ఎందుకంటే కింద అడుగు అంటకుండా ఉంటుందండి ఇలా పెడితే. పెద్ద పెట్టామంట. చూడండి ఇలా పెంచి మీద పెట్టాం కదా, ఇప్పుడైతే ఇలా మొత్తం కుదించుకోవాలి. కిందది పైకి కింద పెట్టినా ఇదిలో చూద్దామని. చూడండి బిర్యానీ అయితే రెడీ. ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాం. చూడు చూడండి ఇప్పుడైతే సర్వ్ చేసేసుకుందాం. ఇలా చికెన్ బిర్యానీ అయితే రెడీ. వేడి చికెన్ పీసెస్
అలానే ఒక ఆనియన్, రెండు పచ్చి టేస్టీ చికెన్ బిర్యానీ అయితే రెడీ. చూడండి బిర్యానీ అయితే టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.